న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గెలుపోటములపై అయితే ఎవరు అంచనాలు వేయలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం వస్తుందో కూడా నిపుణులు సైతం చెప్పలేకపోతున్నారు. సర్వేల్లోనూ ఒక క్లారిటీ అయితే కనిపించడం లేదు. దీంతో జూన్ 4న రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కానీ ప్రధాన పార్టీల నేతలు మాత్రం విజయం తమదేనంటే తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ గడ్డపై మరోసారి వైసీపీ రికార్డు బ్రేక్ చేస్తుందని జగన్ చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. విజయవాడ ఐపాక్ టీంతో ముచ్చటించిన సీఎం ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశమే షాక్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని తెలిపారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. అటు బొత్స సత్యనారాయణ అయితే మరో ముందడుగు వేసి ప్రమాణ స్వీకారానికి డేటు ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశారు. జూన్ 9న విశాఖలోనే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం పలికారు. హృదయాల్లో గోలు కట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపడానికే తామేమీ గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు. వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈ మేము చెప్పటంలా. కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి. గెలుస్తాం, ఓడతాం, ప్రతిపక్షం, అధికార పక్షం. జూన్ 4న రాబోతున్న ఫలితాలతో జగన్ కు మైండ్ బ్లాక్ అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. జన సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని దేవినేని ఉమా కౌంటర్ వేశారు. ఈ ఘోర పరాజయంతో అసలు జగన్ లండన్ నుంచే రాలేరని ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ, ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జన సునామీలో వైసీపీ కొట్టుకుపోతా ఉంది. ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
మొత్తానికి పార్టీల అంచనాలు ఎలా ఉన్నా సర్వేలు ఏం చెప్పినా కూడా జూన్ 4 రిజల్ట్ రాబోతోంది. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు ఇరు పార్టీలు కూడా, కూటమి పార్టీలు కానివ్వండి లేకపోతే ఇటు వైసీపీ కానివ్వండి, ఇరు పార్టీలు కూడా విజయం తమదే అంటున్నాయి. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం మాదంటే మాదని ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రకటనల వర్షాన్ని అయితే కురిపిస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి పడ్డట్టు, అలాగే చౌదరి కాపు బీసీలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి పడ్డట్టు, అలాగే మైనార్టీలకు సంబంధించి దాదాపుగా ఇద్దరికి సమానంగా పడినట్లు, మిగిలిన పార్టీలన్నిటికి సంబంధించి అగ్రవర్ణాలు ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపినట్లు కూడా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి. అలాగే ఇటీవల చాలా రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా దాదాపుగా లక్షల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. సో ఈ ఓటర్లంతా ఎవరికి వేశారు, ఏ విధంగా ఏ పార్టీకి మద్దతు పలికారనే ఉత్కంఠ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. మరొక వైపు 2019లో ఏ రకంగా అయితే మహిళలు క్యూ కట్టి అర్ధరాత్రి 12 గంటల దాకా ఓటు వేశారో, ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే మహిళలు క్యూ కట్టి మరి ఓట్లు వేశారు. మహిళల ఓట్లు ఎవరికి పడ్డాయి? జగన్కి మద్దతు పలకడానికి అమ్మఒడి నేపథ్యంలో జగన్కి మద్దతు పలికారా, లేకపోతే చంద్రబాబు ప్రకటించిన గ్యాస్ సిలిండర్లు, సూపర్ 6, బస్ ఫ్రీకి మద్దతు పలికారా, లేకపోతే నిత్యావసర ధరలు, అలాగే కరెంటు బిల్లులు, ఇటువంటి బిల్లులన్నీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇటువంటి వాటికి సంబంధించి కూడా జగన్కి వ్యతిరేకంగా వేశారనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. అయితే బొత్స సత్యనారాయణ అయితే మాత్రం ఒక అడుగు ముందుకేసి జూన్ 9న ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొన్న పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థులు చాలా చోట్ల దొరకలేదు, ఎవరినో ఒకరిని నిలబెట్టిన పరిస్థితి. అలాగే నిన్న పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా కావాలని రాజకీయ బురదబ్బి టీడీపీ నేతలపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున కూర్చోవడానికి ఏజెంట్లు కూడా లేరు. ఏజెంట్లను కాపాడుకోవడంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజేతాల నుంచి తిరిగి వచ్చే వరకు కూడా పార్టీకి ఒక రకమైన క్రెడిబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. మరొక వైపు 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ బృందాన్ని ఏ విధంగా అయితే హైదరాబాద్ లో కలిశారో, తాజాగా 24లో కూడా ఎన్నికల తర్వాత ఐపాక్ బృందంతో కలిసి మనం భారీ సీట్ల ఆధిక్యంతో మరొకసారి గెలవబోతున్నాం, 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదామని చెప్పి కూడా వారికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో సర్వేలు ఏ విధంగా ఉన్నా, ప్రకటనలు ఏ విధంగా ఉన్నా, ఓటింగ్ శాతం ఏ రకంగా ఉన్నా కానీ ఎవరికోరు తమదే గెలుపు, తమదే విజయం అని చెప్పి కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి పరిస్థితి ఏంటనేది జూన్ 4 వరకు వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి, ఏ రకమైన పరిణామాలు దారి చేస్తుందని చెప్పి కూడా. అలాగే 81.86% పోలింగ్ శాతం నమోదాన్ని మొత్తం 8186 మొత్తం కూడితే 23 వస్తుందని చెప్పి, 23 తమకు లక్కీ నెంబర్ అని చెప్పి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కూడా చూడాలి. మరి ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం జూన్ 4వ తేదీన మారబోతుంది. మొత్తానికి మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారా, లేకపోతే తిరిగి చంద్రబాబు ఇంకోసారి ముఖ్యమంత్రి అవకాశాలు కనిపిస్తాయి ఏంటనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ శివ.